నమస్తే అండి. ఈరోజు మనము బ్యాచిలర్ ఈజీగా చేసుకునే రుచికరమైన చికెన్ కర్రీని చేసుకోబోతున్నాం. అందుకోసంగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో మనం నూనె పోసుకోవాలి. ఈ ఆయిల్లో ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని వేయించుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద 2 ఉల్లిపాయలని అందులో వేసి వేయించుకోవాలి. మనకు చికెన్ కర్రీలోకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి మనం ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసుకున్నాం. అందుకోసంగా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకొని ఈ విధంగా ఆనియన్స్ని త్వరగా వేయించుకోండి. ఈ ఆనియన్స్ మనకు ఫ్రై కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు త్వరగా ఫ్రై అవుతాయి. ఇందులోనే మనం కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ద్వారగా వేగినాయి. మనం అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసి కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకోగలిగితే చికెన్ చాలా రుచికరంగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా ఆ విధంగా వేయించుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాను వేసి కలుపుకోవాలి. ఈ ఆనియన్స్లో టమోటా అన్నీ కలిసేటట్టుగా ఈ విధంగా కలిపి ఉడికించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వీటిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్కి మసాలా అంతా కలిసేటట్టుగా ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా మసాలా పెట్టి చికెన్ కర్రీ చేస్తే అదిరిపోయే రుచితో కమ్మగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. ఈ చికెన్ ఉడకాలంటే దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆవిరితో ఉడికించుకోండి. 5 నిమిషాలు బాగా చికెన్ ఉడికించుకున్నాం. ఒకసారి ఈ చికెన్ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా పౌడర్ 1 స్పూను, చికెన్ మసాలా పౌడర్ 1 స్పూను, కొద్దిగా మిరియాల పొడి, రుచికి సరిపడా కొంచెం సాల్ట్. వీటన్నిటిని చికెన్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేస్తేనే గ్రేవీగా వస్తుంది. చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని చికెన్ ఉడికించుకోండి. ఈ విధంగా చికెన్ కర్రీ ఇంట్లో చేసుకొని తినండి, రుచి అదిరిపోతుంది. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, చికెన్ కలర్ఫుల్గా వచ్చింది. చూడండి, గుమగుమలాడే చికెన్ రెడీగా వస్తుంది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కొంచెం దానిపైన చల్లుకోవాలి. మంచి సువాసన ఇస్తుంది. ఈ విధంగా గ్రేవీ ఉండే విధంగా చికెన్ కర్రీ చేసుకోగలిగితే మనం చపాతీలోకి కానీ మరి ఎందులోకైనా కూడా వేసుకొని తింటే అదిరిపోయే రుచితో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. చూడండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపించే విధంగా ఉంది. చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఈ చికెన్ కర్రీని నాన్ వెజ్ ప్రియులు తినే కొద్దీ తినాలనిపించే చికెన్ కర్రీ ఇది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నమస్తే.